ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పిలిచినాగానంటావా, కలుసుకోలేనంటావా, నలుగురు ఉన్నారంటావా, చిలిపిగా చింతకు రాలేవా. డోల్ బాజాలా ఇలా నా వెంట పడతావు, చల్లాకి రోజా ఆగమంటే ఆగనంటావు. డోల్ బాజాలా ఇలా నా వెంట పడతావా, చల్లాకి రోజా ఆగమంటే ఆగనంటావా. తనాననానే 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 తనాననా తనాననానే 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 తనాననా. Well, hi, hello, namaste. Welcome to Family Stars. హాయ్ బావా. Hi. హాయ్ బావా. Hi. ఏంటి బావా, నీకు నేను ఉన్నాను కదా, అయినా సరే తుప్పాసు ముఖం దాంతో తిరుగుతావేంటి? అరే తెలుసు కదా నాకు ఆకలి ఎక్కువని. ఎంత ఆకలి ఎక్కువైతే మాత్రం మరీ పాచి బిర్యానీ తింటావా? బాగా అయినా ఎలక ముఖం దాని గురించి నీకెందుకు? సగం విరిగిపోయినా వికెట్ ముక్క లాగుంది అది. ఇక్కడ చూడు నా కట్అవుట్. అవరే క్రికెట్ ముక్క, విరిగిపోయిన ముక్క. ఎవరా పాచిపోయిన బిర్యానీ? Oh, ladies, no fight. It's a family star, family program. బావా, నీకు గుర్తుందా మనం చిన్నప్పుడు దొంగ పోలీస్ ఆట ఆడుకునే వాళ్ళం? నువ్వు దొరకలే బావా. ఆట అలా ఉంటది, మనం ఎప్పుడైనా దొరకం. మంచి ఆటగాళ్ళ మంచి ఆటగాళ్ళు. బావా, నిన్ను వెతుకుతూ వాళ్ళు తప్పిపోయారు బావా. మీరేం పెద్ద బాధపడదు, నేను ఉన్నా కదా. వచ్చిన పని పని చూడు. అయినా నేను వచ్చింది దేనికి? కలపడానికి. ఏంటి పులిహోరనా? మరి ఫ్యామిలీస్ ని కలపడానికి. మీరు వాళ్ళని పిలిపించండి చాలు. మా ఫ్యామిలీ వాళ్ళు వచ్చారంటే అల్లరి జోష్ మామూలుగా ఉండదు. ఫన్ సునామీలో మునిగి తేలాల్సిందే. పిలిచేయమంటావా? త్వరగా పిలు. నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఓకే. మా ఫ్యామిలీలో లేడీస్ అందరూ నాలా అందంగా ఉంటారన్నమాట. నువ్వు నీ లిమిట్ లో ఉండాలి వాళ్ళని చూసాక. ఒకేసారి రెండు జోకులు ఎలా వేయగలవు? నేనేం జోకేసాను? ఒకటి మీ ఫ్యామిలీలో నీలా బ్యూటిఫుల్ అని, రెండోది నువ్వు నాకు లిమిట్స్ గురించి చెప్తున్నావు. వేసేసాడు, బాగా వేసేసాడు. నవ్వొచ్చిందా? సరే, మీ ఫ్యామిలీని త్వరగా పిలిస్తే నాకు చూడాలనుంది. ఓకే, ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేయండి అమ్మా. బావా, చూసావా మా ఫ్యామిలీలో అందరూ ఎంత అందంగా ఎంత పొడుగ్గా ఉన్నారో? నా ఫ్యామిలీ అక్కలు, మీ ఇద్దరికి ఒక మాట. సుధీర్ బావని చూసి మీరిద్దరూ టెంప్ట్ అవ్వకూడదు. మీ బావలో అంత మ్యాటర్ ఉందా? నువ్వు బావా, నేను మీ మరదల్ని, పద్మక్క కూతుర్ని. పద్మత్త కూతురా? అదే బావా, చిన్నప్పుడు సున్నుండలిచ్చి బుక్క మీద ముద్దు పెట్టేవాడివి. ఇప్పుడు సున్నుండలు తెచ్చావా? ఏ ముద్దు పెట్టాలను మావయ్య ఎవడైనా మావయ్య కాదా? సారీ బ్రో, అంటే ఫారెన్ లో ఉన్నా కదా, చాలా ఏళ్ళ తర్వాత వచ్చాను. ఆ వరుసలు అది కొంచెం నాకు కన్ఫ్యూజన్ ఉంటుంది ఏమనుకోవద్దు. వరుసలు తెలియకపోయినా వీళ్ళిద్దరు మాత్రం బాగా పలకరించావు. అదే అంటే లేడీస్ కాబట్టి కొంచెం రెస్పెక్ట్ఫుల్ గా అలా ఉంటది. ఆటగాళ్ళు ఆ కనెక్షన్ మీద పెట్టిన శ్రద్ధ ఈ కనెక్షన్ మీద పెట్టుంటే అందరూ గుర్తుంటారు. బ్రో, ఇప్పుడు అయింది మనకి ఎందుకు? అంతేనా? ఓకే. మీరు గుర్తురాలా? అర్థం కాల. అమలాపురంలో టీనేజ్ లో కాలేజ్ మానేసి గడ్డివాం పక్కన సిట్టింగ్ సర్పరాజు కాట్రే సిట్టింగ్ వరకే, సెట్టింగ్ మ్యాటర్ రాదు మాట. ఓకే ఇప్పుడు అయినది. నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ నా కోసం మీరు అందరూ వచ్చినందుకు. అమ్మమ్మ కళ నెరవేరబోతుంది త్వరలోనే. దయచేసి మీరు అందరూ ఇక్కడ కూర్చుంటే హ్యాపీగా మన నెక్స్ట్ ఇంకో ఫ్యామిలీని కూడా పిలిపించుకుంటాం.
ఇప్పుడు చూడు నా ఫ్యామిలీ వస్తుంది, ఆటలు పాటలు ప్రేమలు అనురాగాలు అసలు మామూలుగా ఉండదు, వేరే లెవెల్ ఉంటాయి. మరి పిలవమంటావా? వేరే లెవెల్ ఉంటే పర్లేదు, స్టోన్ మాత్రం నీలా ఉండదుగా. టోన్ కావాలా నేను కావాలా? స్టోన్ తో సంబంధం ఏంటి? మరి మూసుకో. ఫ్యామిలీ పిలిచే. ఓకే, లెట్స్ వెల్కమ్ మై ఫ్యామిలీ. నర్సబెల్లే నర్సబెల్లే కండిలోన గంగదారి నాటు పిల్లే కలిసినాది గంగదారి నర్సబెల్లే కండిలోన గంగదారి నాటు పిల్లే కలిసినాది గంగదారి కలిసినాది గంగదారి కలిసినాది గంగదారి. తాతగారు, యాక్చువల్లీ మన తాత సేమ్ నీ పోలికతో ఉండడం వల్ల మేబీ నేను అలా- చూసావా బావా, మరి నా ఫ్యామిలీ మామూలుగా లేదు. కానీ నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది నా ఫ్యాన్. వా చేశా చిన్నప్పుడు, నేను గుర్తున్నాను. చిన్నప్పుడు వెళ్ళిపోయినాడు. వచ్చేవా దొరికిపోయావా? వచ్చేవా దొరికిపోయావా? అయితే చిన్నమ్మ, చిన్నక్క, చిన్నక్క అంటే పెద్దక్క, బుల్లెక్క, బుల్లక్క. వద్దొద్దు వద్దొద్దు. నీకు 2 చాయిస్లు ఇస్తాను, నన్నైనా ఎత్తుకో సార్ మీ అందరికంటే పెళ్లిళ్ళు లేని నన్ను మిమ్మల్ని ఎత్తుకోమంటే నాకు ఎవరికి పెళ్ళిళ్ళే? నా పెళ్ళికి వచ్చావా? ఆయన పెళ్ళికి వెళ్ళావా? లేదు. నీకు ఎలా తెలుసాయి? చిన్నప్పుడు మీ ఎండమావులు సీరియల్ చూస్తూ పెరిగా నేను. అప్పటి నుంచి పాపం చాలా సీరియల్లో బాధలు పడ్డావు, ఇప్పుడు హ్యాపీగానే ఉన్నావా? మీరు ఎప్పుడు అలాగే నవ్వుతూ హ్యాపీగా ఉండాలి, అమ్మమ్మ కోరిక తీర్చాలి, అందరం కలవాలి అని చెప్పినని దానికోసం వచ్చాను అనమాట. ఏమన్నా నాకు చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని అందరినీ చూడడం. మీరు అందరూ వెళ్ళి కూర్చోండి. చూసావా బావా, మరి నా ఫ్యామిలీ ఎంత ఎనర్జీగా ఉందో. నా ఫ్యామిలీ ఉఫ్ అని ఊతే దీని ఫ్యామిలీ సెట్ అవుతా పడుతుంది. ఫ్యామిలీ ఏమో గానీ ఈవిడైతే డైరెక్ట్ గా కొండాపూరే. కొంచెం గట్టిగా పోదామని చెప్పవా? ఎందుకంటే మా ఇల్లు మణికొండ, నేను వెళ్ళిపోతా. అయినా కండబలం లేకపోవచ్చు కానీ గుండెబలం గట్టిగా ఉంది. థియేటర్ ఆర్టిస్టా? లేదే. కండబలం గుండెబలం అంటుంటే చిన్నపిల్ల మాట్లాడకు. వెరీ అవుట్డేటెడ్. అయినా మా ఫ్యామిలీ వాళ్ళు నన్ను అంటే ఊరుకోరు, అర్థమైందో? ఒకేసారి చూసాం ఎంతమంది వచ్చారో. చూసాం, ఎవరు రావట్లేదు రమ్మంటే. మా వాళ్ళు చూడు పిలవకుండా వచ్చేస్తున్నారు. అలా ఉంటుంది మరి మంట పెట్టుకుంటే. అయినా నన్ను అన్ని మాటలు అంటుంటే మీరు కామ్గా కూర్చుంటారేంటి? రండి, వచ్చి సపోర్ట్ చేయండి ఫ్యామిలీ అన్నాక. చూడ్డానికి గాల్లో ఎగిరే పేపర్ లా కనిపిస్తుందేమో, మా టీం కి స్ట్రాంగ్ పిల్లర్ తెలుసా? గాల్లో పేపర్ లా పల్చగా కనిపిస్తుందేమో, స్ట్రాంగ్ పిల్లర్ అని చెప్తున్నా. అంత లెంత్ కాకుండా లాస్ట్ లో ఏమన్నారు? పిల్లరా? పిల్లర్ అంటే ఏంటో చూపిస్తా. మా టీమ్ లో లేడీ అయినా జెంట్ అయినా నేనే, చెప్పండి. పిల్లర్ అంటే ఏంటో చెప్పండి. ఈయనేంటి ఎంత ఉన్నాడు? అయినా నీలో ఉన్నదేంటి, నాలో లేనిదేంటి? అసలు ఏంటంటే మీరు నాకు అంతా కనుకుంటున్నాను, అమ్మాయిలు అంటే ఆడపిల్లలు అనుకుంటున్నారా? ఆట బొమ్మలు కాదు, ఆడ పులులు. నిన్న కాక మొన్న వచ్చారు, ఆడతో మనకేంట్రా? ఎప్పుడు వచ్చావని కాదన్నయ్య, కెమెరా ముందు యాక్షన్ లో దిగామా లేదా? తర్వాత ఎవరిది? మీరు చేస్తే ఓవర్ యాక్షన్, మేము చేస్తే యాక్షన్. నేను ఛానల్లో అడుగు పెట్టినప్పుడు మీరు బుడి అడుగుల తప్పుడు అడుగులే మణిమాణిక్యాలు ఎంతున్నారు. మాకు ఇప్పుడు ఓన్ ఛానల్స్ ఉన్నాయి. మనందరం ఫ్యామిలీ కదా, ఇలా అరుచుకుంటే బాగాలేదు. మీరేదో ఛానల్స్ చెప్పారు కదా, ఛానల్స్ ఏంటో అసలు కొంచెం మ్యాటర్ ఉంది మన దగ్గర, అది చూద్దాం ఫస్ట్. సరేనా? ఏమండి మందేనా? మందే. ఓహో, పాప బోర్ల పడితే బొబ్బట్లు, నడిస్తే ఏంటండి పెసరట్ల?
అరిసెలు అరిస్తే అరిసెలు, మాట్లాడితే మురుకులు, ఏంటో ఈ ఛానల్స్. ఈ పంచు కోసం అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చావా? నెక్స్ట్ ఇమేజ్ ప్లీజ్. బావగారు అంత ఇష్టం కార్ గిఫ్ట్ ఇచ్చా. దానిపైన క్యాప్షన్ ఎవరు సార్ చెప్పింది? వాళ్ళే చెప్పారు. వాటికి ఏమైనా ఉంటాయి సార్ మనకి ఎక్స్ట్రా పేమెంట్లు ఏమన్నా? మీ యూట్యూబ్ ఛానల్ పేరేంటి సార్? హరితజాకి బాబు బంగారం ఏదో ఉండాలి కదా? బాబు బంగారు, అది నాది ఆపాను. అన్న మీకేమన్నా ఉందా ఛానల్? మీకేమన్నా యూట్యూబ్? నాకు అర్థమైంది మీ ఛానల్స్ నాకు తెలుసు, నా కళ్ళారా చూసా. నువ్వు చూడని ఛానల్ వస్తుంది. ఇంకోటి వద్దు బాబు, నెక్స్ట్ ఫోటో వేయండి ఫస్ట్ అర్జెంట్ గా. సార్ ఎంత క్రియేటివ్ టైటిల్స్ సార్ ఇవన్నీ. ముచ్చటైన జంట. ఇది మా ఆవిడ చెప్పింది టైటిల్. ఓహో ఆవిడే ఇచ్చారు ఐడియా. ఈ ఫోటోలో ఇంకో హైలైట్ ఏంటి తెలుసా? వీళ్ళు ఎప్పుడు ఫోటో తీయించుకున్నా ఇదే పోస్టర్, వీడు కూర్చుని ఉంటాడు. సార్ మామూలుగా ఎంత వస్తుంది సార్? డబ్బులు అండి, సీనియర్స్ అడగండి. సార్ సీనియర్స్ చెప్పండి సార్. ఇంకా సీనియర్స్ ఉన్నారు. ఇది మట్టికి ఎవ్వరు చెప్పరు. మనందరం ఫ్యామిలీ కదా, ఫ్యామిలీ మెంబర్స్ అందరిని ఎందుకు పిలిచాను? అమ్మమ్మ వెళ్తూ వెళ్తూ నాకు పెద్ద బాధ్యత చెప్పింది. ఏంటంటే మన కుటుంబాలందరూ కూడా ఎక్కడెక్కడో ఉన్నారు, విడిపోయి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఒక వేదిక దగ్గర కలిపి వాళ్ళతోనే ఆనందంగా మంచి ఆటలాడించి వాళ్ళతో మంచి టైం స్పెండ్ చేసి అమ్మమ్మ కొన్ని బహుమతులు అంటే కొన్ని ఆస్తుపాస్తులు, ఆవిడ కొన్ని ఆస్తులు కొన్ని కొంతమందికి డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పాను. సో ఇవాళ మిమ్మల్ని పిలిచిన కార్యక్రమం అది. సో ఏంటంటే ఆస్తులు ఇవ్వడం కూడా ఊరికే ఇచ్చేయలేం కదా. ఏంటంటే ఇద్దరు ఫ్యామిలీస్ పిలిచాం కాబట్టి మీ ఇద్దరి మధ్యలో మంచి పోటీ పెడతాం. ఒక 4 రౌండ్లు ఉంటాయి. ఒక రౌండ్ అయ్యాక బ్రేక్ అన్నారు. ఏమండి ఇది 6 రౌండ్లు కాదు, మీరు 4 రౌండ్లు అన్నారు కదండి. ఏమండి ఎప్పుడన్నా మీరు అసలు ఒక రౌండ్ ఆపారా మీరు ఎప్పుడన్నా? ఏ రౌండ్? ఈ రౌండ్ కాదంట. నువ్వు సెకండ్ మీనింగ్ లో ఆ రౌండ్ అనుకుంటున్నావు, ఆయన థర్డ్ మీనింగ్ లో ఇంకో రౌండ్ మాట్లాడతాడు. థర్డ్ రౌండ్ అని చెప్పింది. బాబోయ్ నాకు ఇది ఏదో ఇద్దరి మధ్య ఒక 4 ఆటలు ఇద్దరి మధ్యలో 4 పోటీలు, 4 ఆటలు ఆడిస్తాను. మంచి ఆటగాళ్ళ. సో ఆ 4 ఆటలు ఆడి లాస్ట్ లో ఎవరైతే విజేతగా నిలుస్తారో, ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి అమ్మమ్మ ఏదైతే ఈ ఎపిసోడ్ కి పంచమందో సో ఆ బహుమతులు కానీ ఆస్తుబస్సు కానీ వాళ్ళకి చెందుతాయి అన్నమాట. ఇక్కడ ఉన్న నా ఫ్యామిలీ వెయిట్ చేస్తున్నారు, టీవీ ముందుకు వచ్చిన ఇంకా పెద్ద ఫ్యామిలీ వెయిట్ చేస్తున్నారు. ఏం చూస్తున్నారు? టీవీ ముందు టీవీ లోపల ఉన్న ఈ ఫ్యామిలీకి, టీవీ బయట ఉన్న ఆ పెద్ద ఫ్యామిలీకి అందరికి కూడా అందరూ వెయిట్ చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, మన గేమ్స్ మొదలు పెట్టేద్దాం.